సేమే కదా. రెండు సేమే బట్ ఫీల్ డిఫరెన్స్. లాంగ్వేజ్ డిఫరెన్స్, దట్స్ డిఫరెన్స్. ఓకే ఫైన్. సో ఎలా అనిపించింది ఫీల్, అంటే ఇది ఫస్ట్ లవ్ కదా, ఒక లవ్ గురించి మనం ఈరోజు ఒక బ్యూటిఫుల్గా మనని నెరేట్ చేశారు, కొరియోగ్రఫ్ చేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఫంటాస్టిక్ ఆన్ స్క్రీన్ టుడే. సో మీకు ఎలా అనిపించింది, జస్ట్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇట్. ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఎవరండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ సాయి కిషోర్ గారు అండ్ హీరోయిన్ గారు, యువర్ లుకింగ్ ఈజ్ అమేజింగ్ అండ్ గుడ్. ఈ ప్రపంచంలో ఆక్సిజన్కు ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే అది ఒక లవ్ మాత్రమే. అటువంటి ఫస్ట్లోను డైరెక్టర్ గారు చెప్పాలనుకున్నది మాంటేషన్ షార్ట్స్ అయినా కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఆ 5 minutesలోనే మొత్తం అన్ని ఎమోషన్స్ చూపించాడు. ఆ ఎంటైర్ టీమ్ చాలా బాగా చేశారు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అలాగే చాలా పెద్ద మ్యూజిక్ ఛానల్లో ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది అందరి లవ్ బర్డ్స్ యొక్క మనసు కూడా దోచుకుంటుంది. ఖచ్చితంగా మీకు కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సొంతం చేసుకుంటారు. వన్స్ అగైన్ ఆల్ ద టీమ్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్, గణపతి సార్. అండ్ మన డైనమిక్ హీరో, అందరికీ ఇప్పుడు యూత్కి చాలా కనెక్ట్ అయ్యే హీరో మన అమర్దీప్, నాకు కూడా మంచి మిత్రుడు. సో అమర్ ప్లీజ్ చెప్పు. సో అందరికీ నమస్కారం. కిషోర్ అన్న నా జిమ్మేట్. సో ఆయన నా జిమ్మేట్ అనమాట. అందరు క్లాస్మేట్స్ లాగా ఆయన నాకు జిమ్మేట్. ఇప్పటికే ఆయన 2-3 మంచి ఆల్బమ్ సాంగ్స్ చేశారు, బట్ అందులో లేని ఒక కొత్తదనం నాకు ఇందులో కనిపించింది. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ హీరోయిన్ వన్స్ అగైన్. చాలా బాగుంది. ద వే యూ లుక్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఫస్ట్ అండ్ ద మెయిన్గా చెప్పాల్సింది కిషోర్ అన్న గురించి. ఎంత ఎఫర్ట్స్ అనేది నేను చూస్తూ ఉంటాను కదా, ఒక్కొక్క సాంగ్ చూపిస్తూ ఉంటారు జిమ్లో ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు, నేను కలిసినప్పుడు. అందులో లేని ఒక కొత్తదనంలో దీంట్లో యాక్ట్ చేసేవాను. నేను ముందే చెప్పాను, చూసినప్పుడే చెప్పాను. సో క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో నిజంగా అంటే అది చాలా హార్ట్ టచింగ్గా చేశారు. బోత్ ఆఫ్ యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. సాంగ్ మంచి హిట్ అవ్వాలి, నీకు మంచి పేరు రావాలి, ఇలాగే ఇంకా మంచి సాంగ్స్తో పాటు మంచి సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. Yes, I would love to request Swatika Jampagaru to come onto the dais and the entire cast.